హాయ్ అండి. ఆ వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఆధునిక ప్రపంచంలో స్పీడ్ ఎక్కువైపోయి మనుషులతో మనుషులు కలవటము, మనుషులతో మనుషులు మాట్లాడుకునేటటువంటి టైం కూడా బాగా తగ్గిపోయింది. మానవ సంబంధాలు పెరగాలన్నా, బంధాలు అనుబంధాలు దృఢపడాలన్నా, స్నేహితులకు మధ్య ఉండే స్నేహ సంబంధాలు పెరగాలన్నా మనం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు తెలుసుకుంటూ మన రిలేషన్స్ని మెయింటైన్ చేసినప్పుడు మనకు బంధాలు అనుబంధాలు పెరుగుతాయి. దానివలన సమాజంలో శాంతి సమాధానాలు పెరుగుతాయి, సామాజిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ముఖ్యంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం వలన ప్రజల మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలు బాగా దృఢపడతాయి. దానివలన కుటుంబాలకు మనుషులకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఈ స్పీడ్ యుగంలో, ఈ ఫాస్ట్గా ఉన్నటువంటి ఇన్స్టెంట్ యుగంలో ఒక వ్యక్తిని మనం పలకరించినప్పుడు అతని వెంటనే రెస్పాండ్ అవ్వాలని, లేకుంటే మనం ఎవరినన్నా ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకుంటే వాళ్ళను అపార్థం చేసుకోవటము, వాళ్ళ మీద అపోహ పడటం అనేటటువంటి విషయాలు బాగా ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకు మరో కారణం ఏమిటంటే, ఒక వ్యక్తిని గురించి మనకున్నటువంటి ఒపీనియన్ ఒకలా ఉంటే మనమంటే గిట్టని వారో లేకుంటే వారంటే గిట్టని వారో మన మీద వ్యతిరేకంగా చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఒక వ్యక్తి చెప్పిన మాటలో ఎంతవరకు నిజం ఉందనేటటువంటి దాన్ని పరిశీలించకుండా ఆ చెప్పిందే నిజం అని చెప్పి దానికి కన్సైన్డ్ అయిపోయి ఆ మాటను తీసుకోవడం వలన కూడా ఎక్కువ మంది అపోహలకు, తర్వాత ఎదుటి వ్యక్తిని గురించి చెడుగా ఆలోచించడానికి ఆస్కారం అవుతున్నారు. నేటి సామాజిక వ్యవస్థలో ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి సమాజంలో ఎవరి పనులు వాళ్ళకు ఉంటున్నాయి. ఎవరి సమయం వాళ్లకు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండటమే కాకుండా ఉన్నటువంటి అన్ని కర్తవ్యాలను నెరవేర్చాలంటే కూడా ఒక్కోసారి వారికి సమయం సరిపోవట్లేదు. అందువలన మనం ప్రతి వ్యక్తిని మనం పిలిచిన వెంటనే పలకటము, లేకుంటే మనం వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు అనేటటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయవలసినంత అవసరం లేదు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఒక వ్యక్తిని వెంటనే అతని మీద అపోహపడటము, వెంటనే ఒక వ్యక్తిని మనం అపార్థం చేసుకోవటం కాకుండా నిదానంగా కొంచెం టైం ఇచ్చి అతని దృక్పథంలో నుంచి ఆలోచించడానికి ప్రయత్నం చేసినట్లయితే అసలు విషయం తెలుస్తుంది. అందుకే మన పూర్వీకులు ఏమనేవాళ్ళంటే నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది అని. ఉదాహరణకు చెప్పాలంటే మనం ఒక వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు అతని వెంటనే రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ఇతని ఈ మధ్య కాలంలో చాలా ఇదైపోయాడు, గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదు, అందుకే నా ఫోన్కు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తరచుగా కలిసేటటువంటి స్నేహితులు, మిత్రులు, లేకుంటే తెలిసిన వాళ్ళు ఇప్పుడు కలవట్లేదు అనుకోండి, ఇతన్ని పూర్తిగా మారిపోయాడు, గతంలో లాగా లేడు, ఇతనికి ఈగో బాగా పెరిగిపోయింది అని అనుకునే వాళ్ళు వలన కూడా అపోహలు, అనార్థాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇక మూడవది, మనకేదన్నా అవసరతలో ఉండి ఒకరిని అప్పివ్వమని కానీ, లేదా ఒక వ్యక్తిని సహాయం అర్థించినప్పుడు అతని కాదన్నాడు అనుకోండి, ఇతని పిసినారి అని, స్వార్థపరుడని, అవకాశవాది అని అతనికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టేసి వాళ్ళని అపార్థం చేసుకోవటం జరుగుతుంది. ఈ 3 ఉదాహరణల్లో మనం చూసినట్లయితే తొందరపాటుతో మనము అపోహపడటం, లేకుంటే తొందరపాటుతో వాళ్ళని అపార్థం చేసుకోవటమే తప్ప రియాలిటీకి మనం ఎక్కడ చోటిచ్చినట్టు కనిపించదు.
ఎవరి సమయాలు, ఎవరి బాధ్యతలు, ఎవరి అభిరుచులు, ఎవరి సమయం వాళ్లకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ రోజుల్లో మనం అలా అర్థం చేసుకోకూడదు. ఒకసారి మనం వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచిద్దాం. నాణానికి కదా రెండు వైపులు ఉన్నట్టే వాళ్ళ వైపుకు వెళ్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫోన్ చేసినప్పుడు అతను వెంటనే లిఫ్ట్ చేయలేదని అనుకుందాం. లిఫ్ట్ చేయలేదంటే అతను ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగిపోయాడేమో, లేదు ఏదన్నా యాక్సిడెంట్ జరిగిందేమో, లేదు వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరిగితే హాస్పిటల్లో ఉన్నారేమో, లేదు ఆఫీస్లో ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారేమో, ఇంకా మరొక విధంగా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ పనిలో ఉండి ఫోన్ ఎక్కడో పెట్టి ఉండొచ్చు. ఇలా అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి అనేక కారణాల వైపు నుంచి మనం చూసినప్పుడు తను ఫ్రీ అయిన తర్వాత తనే మనకు ఫోన్ చేస్తాడు కాబట్టి మనమేమి అపార్థం చేసుకోవాల్సిన పని లేదని మన మనసుకు చెప్పుకున్నట్లయితే మనసు కూడా దానికి ఒప్పుకుంటుంది. మనం ప్రశాంతంగా ఉంటాము. తను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మనము రెస్పాండ్ అయ్యి ఫ్రెండ్లీగా మన ఫ్రెండ్షిప్ను కొనసాగించవచ్చు. కాకుంటే ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి పితూరీలు లేకుంటే ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి అబద్ధపు మాటలను నిజమనుకోవటము, ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకోవటము, లేదా మనకు మనం ఊహించుకొని మనకు మనం అపార్థం చేసుకొని ఎదుటి వ్యక్తుల మీద అపోహలు అపార్థాలు చేసుకోవటం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుందని అనేక పరిశోధనలు, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయాలు. అయితే మనం ఆ దృక్పథంతో కాకుండా కొంచెం సమయం ఇచ్చి ఆ తర్వాత మనం వాళ్ళు చెప్పే సమాధానాన్ని వింటే మనమే ఒక్కోసారి రెక్టిఫై చేసుకోవచ్చు, లేకుంటే మనమే రిపెంట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఎదుటి వ్యక్తిని వెంటనే మనం అపార్థం చేసుకోవటము, అపోహ పడిపోవటము మంచిది కాదు. దానివల్ల మనకున్నటువంటి మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం దెబ్బతింటుంది, బంధాలు అనుబంధాలు దెబ్బతింటాయి. చివరికి కొన్ని కుటుంబాలలో కూడా ఒక వ్యక్తికి మధ్యలో జరిగేటటువంటి సంభాషణలో కొన్ని చిన్న చిన్న విషయాల వలన కూడా అపోహలకు తావివ్వటము, వాళ్ళని అపార్థం చేసుకోవటానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం మూలాన కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా రిలేషన్స్ దెబ్బతింటున్నాయి, స్నేహితుల మధ్య రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. కొన్నిసార్లు ఉద్యోగం చేసేటటువంటి వర్క్ ప్లేస్లో ఎంప్లాయీస్ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్లీ వాతావరణం దెబ్బతింటుంది. ఎంతో కాలం నుంచో స్నేహితులుగా ఉన్నటువంటి స్నేహితుల మధ్య అపోహాలు అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మనం కొంచెం నిదానంగా ఆలోచించి ప్రతి వ్యక్తిని నెగటివ్గా కాకుండా పాజిటివ్ వేలో మనం ఆలోచించినట్లయితే అపార్థాలకు అపోహలకు ఏ విధమైనటువంటి తావు ఉండదు. కాబట్టి ఆ విధంగా మనం కొంచెం సంయమనం పాటించి కొంచెం జాగ్రత్తగా నిదానంగా సమయం ఇచ్చి ఆలోచించినట్లయితే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతో పాజిటివ్గా రెస్పాండ్ అవుదాం. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన స్నేహాలు, మన బంధుత్వాలు, మన సంబంధాలు, సామాజిక వ్యవస్థ అంతా కూడా ముందుకు వెళ్తుంది. చక్కటి వసుదైక కుటుంబంలాగా మన స్నేహపూర్వకమైన వాతావరణము ముందుకు వెళ్తుంది. అందరికీ నా ధన్యవాదాలు.